ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ శుభములు కలుగును గాక. ఇప్పుడు మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు ఇచ్చిన రక్షణ కొరకే నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ జీవితం కొరకే మీకే వందనాలు. మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని నాయన తండ్రి ప్రార్థించి, మిమ్మల్ని ప్రభా వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన జీవితం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మాకు ఇచ్చిన రక్షణకే నీకు స్తోత్రాలు. మాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభా, ఎంతోమందికి లేని ధన్యత మాకు ఇచ్చావయ్యా. అయ్యా ప్రభా, అందరూ రక్షింపబడాలి, అందరూ నీ రాజ్యంలో ఉండాలనేది నీ ప్రణాళిక, నీ చిత్తం ప్రభా. నీ చిత్తము, నీ ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడాలని నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆయన తండ్రి, విన్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో బలపడి నీ యందు విశ్వాసం ఉంచి నీ రాజ్య వారసులుగా చేర్చబడదురుగాక. అయ్యా, ఎవరు ఏ బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో ప్రభా, చీకటి అంధకార శక్తులతో బంధింపబడిన ప్రతి బంధకాలు యేసుక్రీస్తునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకము, రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడునుగాక. అయ్యా, త్వరలో రానయ్యున్న మా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. తండ్రి, నువ్వు త్వరలో రానయ్యున్నామని అయ్యా గ్రహించుకునే మనసు ప్రతి బిడ్డకు దయచేసి సిద్ధపడి నైనా తండ్రి, మేము ఎత్తపడతామని, నీ రాజ్యంలో మేము ఉంటామని ఒక నిరీక్షణ కలిగిన వారమై వీళ్ళు భూలోకంలో జీవించినంత కాలము నీ కొరకు జీవించేవారుగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి నీ రాజ్య వారసులుగా చేసుకుంటున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా, నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నన్ను నీ నోటి పూరగా మాత్రమే వాడుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, నూతన ఆధ్యాత్మిక జన్మ ఎవరికి వారు సంపాదించుకునేది కాదు. నూతన ఆధ్యాత్మిక జన్మ ఎవరికి వారు సంపాదించుకునేది కాదు. అది ఎక్కడ వ్రాయబడి ఉంది మనం తెలుసుకుందాం. నూతన ఆధ్యాత్మిక జన్మ అనగా ఈ భూలోకంలో మనము ఈ పాపలోకంలో పాప శరీరంతో ఈ భూలోకంలో మనం జీవించాము. నూతన ఆధ్యాత్మిక జన్మ ఎప్పుడు పొందుకుంటాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు రక్షణ పొందడం ద్వారా మనము నూతనమైన ఆధ్యాత్మికమైనటువంటి జన్మను మనం పొందుకుంటాము. మనము మహిమ శరీరాన్ని దాల్చుకొని ఆయనతో పాటు ఉంటాము. కాబట్టి నూతన ఆధ్యాత్మిక జన్మ అనగా ఈ దినం మనం తెలుసుకుందాం. అది ఎవరికి వారిగా సంపాదించుకునేది కాదు, డబ్బిచ్చి కొనుక్కునేది కాదు అని ఈ దినం మనము నేర్చుకుందాం. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎలా అంట? మీరు విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని కృప ద్వారా మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు. కానీ మీ స్వశక్తిని బట్టి కాదు, మీ మంచితనాన్ని బట్టి కాదు అని పౌలు గారు ఎఫెసీయులకి వ్రాస్తున్నాడు, చెప్తున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. ఇది ఎవరి వల్ల? మన వల్ల కలిగింది కాదు. మనం గొప్పవారమని కాదు. మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం గొప్పవారం, మేము దేవుని కలిగి ఉన్నాము అని అతిశయించవద్దు. ఇది మీకుగా కలిగింది కాదు, కేవలం దేవుని కృప వలన మీరు పొందుకున్నారు. కానీ ఇది మీకుగా సంపాదించుకున్నది కాదు, మీరు పొందుకున్నది కాదు. కాబట్టి కేవలం దేవుని కృపను బట్టి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అని పౌలు గారు నేర్పిస్తున్నారు. అలాగే మనము ఈ రక్షణ ఆధ్యాత్మిక జన్మ అనేది మనకి మనంగా ఎలాగైతే పొందుకోలేమో అలాగే తల్లి గర్భంలో
ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకి మనం ఏమంటాం, భర్త భార్యలు ద్వారా మనము గర్భవతులయ్యారు, పిల్లలు కన్నారు అంటారు. కానీ ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు అవయవాలు ఎలా ఎదుగుతున్నాయి, ఆ వెముకలు ఎలా స్ట్రాంగ్ అవుతున్నాయి, ఆ శిశువు ఎలా ఎదుగుతున్నాడు అనేది ఏ ఒక్కరైనా గ్రహించగలరా? ఏ ఒక్కరైనా దాన్ని పెంచగలరా? ఈ డాక్టర్స్ సైన్స్ చదువుకుని దాన్ని పోషిస్తున్నారు. దేవుడిచ్చిన గర్భాన్ని తల్లి గర్భంలో తల్లి పోషిస్తుంది, డాక్టర్స్ ఆ మెడిసిన్స్ ద్వారా పోషిస్తున్నారు తప్ప ఆ యొక్క అవయవాలను ఎదిగించేది దేవుడు. అంతేకాని మనకు మనముగా రక్షణ ఎలాగ తెచ్చుకోలేము, అలాగే బిడ్డలు కూడా మనకు మనముగా తయారు చేసుకోలేము, సంపాదించుకోలేము. అదెంత అసాధ్యమో ఇది కూడా అంతే అసాధ్యమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. శిశువు గర్భంలో తనకు తానుగా ఎదగదు, దేవుడు పోషిస్తే తప్ప ఏ శిశువు కూడా గర్భంలో ఎదగలేడు. అలాగే ఈ లోకంలో చెట్లు ఉంటాయి, భూమిలో పాతిపెట్టినప్పుడు వేళ్ళు వస్తాయి, ఆ ఫలాల్ని ఫలించేది కూడా దేవుడే. ఆ ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు కాయలు కాయదు. అలాగే ఆ గర్భం తెరవకపోతే ఆ తల్లి పిల్లల్ని కనలేదు. కాకపోతే దేవుని ప్రణాళిక ఏంటి? ఈ భూలోకంలో మీరు ఫలించండి, ఫలించి భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ప్రతి స్త్రీ తప్పకుండా గర్భం ధరించి పిల్లల్ని కంటది. ఎప్పుడు? ఆయన ఇచ్చినప్పుడు. ఒక్కొక్కరికి పిల్లలు లేరు అంటే దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు, వాళ్ళు దేవుని దగ్గరికి రావాలని, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీకు గర్భం ఇవ్వలేదంటే దేవుడు నేను ప్రేమించలేదని కాదు, ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నేను ఎక్కువ ప్రేమించి దేవుని దగ్గరికి నువ్వు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరికైనా గర్భం లేకపోతే, ప్రభువా సర్వసృష్టికర్తమైన తండ్రి, మమ్మల్ని పుట్టించిన దేవా, నాకు గర్భాన్ని తెరిచి, అయ్యా గర్భఫలం తెరిచేది నీవు, గర్భఫలము నీవిచ్చు బహుమానం అయ్యా, నీవిచ్చే బహుమానము నాకిచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చిన పిల్లలు నీ కొరకు పెంచుతాను ప్రభువా అని హన్నా ఎలాగైతే ప్రార్థించి సమూయేలును కన్నాదో, అలాగే గర్భం లేనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడి గర్భాన్ని తెరుస్తాడు. కాబట్టి ఈ రక్షణ అనేది ఈ లోకంలో మనకి ఆధ్యాత్మిక నూతన జన్మ అనేది మనకు మనముగా సంపాదించుకోలేం. మనం దాన ధర్మాలు చేయడం వల్ల, మనం మంచి పనులు చేయడం వల్ల మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి జన్మను మనం పొందుకోలేము, నూతన జన్మను మనం పొందుకోలేము, రక్షణ మనం పొందుకోలేము, దేవుని రాజ్యంలో మనం ఉండలేము. యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు రక్షణ పొందుకోవడం ద్వారా ఆయన మనకి నూతన జన్మను అనుగ్రహిస్తాడు అని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఇంకా మన వాక్యాన్ని చూద్దాం. అయితే ఇది మీ వలన కలిగినది కాదు, ఇది ఈ నూతన ఆధ్యాత్మిక జన్మ అనేది మీ వలన అస్సలు అసంభవం. తల్లి గర్భంలో బిడ్డ ఎలా అయితే ఎదగడం అసంభవమో, దేవుడు పెంచకపోతే, దేవుడు ఇవ్వకపోతే, అలాగే ఇది కూడా అసంభవం అంటున్నాడు. కలిగింది కాదు, ఇది ఏమిటంట? దేవుని వరం అంట. రక్షణ అనేది ఇచ్చేది దేవుని వరము, మనకి వరముగా భావించాలి. మనకు దేవుడు రక్షణ ఇచ్చాడంటే, ఆయన నిత్య రాజ్యానికి వారసులు చేశాడంటే మనము దేవుని వరముగా భావించాలి. అది క్రియల వలన కలిగినది అసలే కాదు. క్రియలు అనగా నువ్వు చేసే మంచి పనులను బట్టి కానీ, నీ ప్రవర్తన బట్టి కానీ వచ్చేది కాదు. కేవలం దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టే. నేను మంచిదాన్ని కాబట్టి నాకు ఇచ్చాడు రక్షణ, నేను చాలా నీతిపరురాలు కాబట్టి దేవుడే నన్ను ఏర్పరచుకున్నారు, దేవుని రాజ్యంలోకి చేర్చుకున్నాడు అని చెప్పడానికి మనం సరిపో. ఆయన ఏర్పరచుకుంటే తప్ప ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రాలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏర్పరచుకున్నాడు అంటే నువ్వు ధన్యురాలివి. ఆయన కృప, ఆయన దయ, ఆయన దీవెనలు నీ మీద ఉన్నాయి కాబట్టి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఆధ్యాత్మిక జన్మను పొందుకున్నావు, నూతన జన్మను పొందుకున్నావు, నిత్యరాజ్యానికి వారసురాలను అయ్యావు అని నువ్వు దేవుని యందు మాత్రమే అతిశయించాలి. కానీ అతిశయించడం అంటే గర్వించడం. దేవుని కలిగి ఉన్నందుకు నువ్వు గర్వించు, అంతేకాని నేను కలిగి ఉన్నాను నా అనేది వద్దు. అది ఎవరి వలన కాదు, దేవుడిచ్చేటటువంటి గొప్ప వరము అంటున్నాడు.
అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎవ్వరు కూడా అతిశయపడే వీలు లేదు. నాకు ఇచ్చాడు రక్షణ, లేదా నన్ను దేవసేవకుడిగా వాడుకుంటున్నాడు, నన్ను విశ్వాసిగా ఉంచాడు, లేదా సంఘంలో పెద్దగా ఉంచాడు, దేవుని రాజ్యానికి వారసురాలుగా చేశాడు అని నువ్వు నిన్ను బట్టి అతిశయించవద్దు. దేనిని బట్టి? కేవలం దేవుని కృపాని దేవుని బట్టి కలిగి ఉన్నందుకు నువ్వు అతిశయించాలి అని పౌలు గారు నేర్పిస్తున్నారు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ఏంటంటే వాటి యందు అంటే మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలని దేవుడు ఏం చేశాడంట, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనకు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏంటంటే మనము సత్క్రియలు చేయాలని ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీరు మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా మనం ఏం పని చేయాలో దేవుడు ముందుగానే మన ద్వారా చేయించుకోవాలని, సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి పనులు మనం ఈ లోకంలో చేయాలని మనల్ని ముందుగానే సిద్ధపరిచి ఏర్పరచుకున్నాడు. కొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, ఏంటంటే క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం. అది మనం లోకానుసారంగా సృష్టించబడిన వారము అయితే మంచి పనులు మనం చేయలేం. క్రీస్తు యేసు ద్వారా మనం సృష్టించబడి క్రీస్తు యేసు మనల్ని ఏర్పరచుకుంటే, మనం మంచి పనులు చేయకపోతే మనము క్రీస్తు వారము కాదు, క్రీస్తును ధరించుకునే వారము కాదు. అందుకే అంటాడు పేతురు గారు, ఏమంటారు పేతురు రాసిన పత్రికలో, నువ్వు సత్ప్రవర్తన కలిగి నడుచుకో, నువ్వు మంచి పనులు చేయగలిగి కూడా నువ్వు నీ సహోదరునికి నువ్వు వెనుక తిరక్కు, నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి అంటున్నాడు. అంటే సహాయం చేయలేకపోతే చెయ్యమని కాదు, నీకే లేనప్పుడు నువ్వు ఎలా ఇస్తావు? దేవునికి తెలుసు. నీకు ఉండి కూడా చేయకపోతే అది దేవుని బిడ్డవు కాదు, దేవుడు నిన్ను తయారు చేసుకున్నటువంటి బిడ్డ అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు చేతి పని అంటున్నాడు. అంటే ఆయన చేతి పనివారం మనం, ఆయన చేతుల్లో స్వహస్తాల్లో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని మనకిచ్చాడు. మనల్ని నూతన సృష్టిగా, నూతన ఆత్మనిచ్చి మనల్ని నింపి మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి సత్ప్రవర్తన సత్క్రియలు కలిగి మనం జీవించాలి. మనం చేయాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చేయవలసింది చేయకుండా మనము దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి కృపా వరము మాత్రమే ఈ రక్షణ అని మనం గ్రహించుకోవాలి. కేవలం ఆయన దయ, ఆయన కృపను బట్టి మనం పొందుకున్నామని సమస్త మహిమ ఆయనకే మనం చెల్లించాలి. కానీ మనము కలిగి ఉన్నామని మనం హెచ్చించుకునేవారుగా ఉండకూడదు. దేవుని నామమే మహిమపరచబడాలి, ఆయనే హెచ్చించబడాలి. మనం ఎప్పుడు కూడా వినయం, విధేయత, దీన మనసు కలిగి కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవించాలి. మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఆయన చేత సృష్టించబడినటువంటి ఆయన పని వారముగా మనం ఉన్నాము. కాబట్టి మంచి ప్రవర్తన, మంచి క్రియలు కలిగి మనం జీవించాలని నేర్పుతున్నాడు. విశ్వాసము మనకి ఇచ్చేది ఆయనే, రక్షణ ఇచ్చేది ఆయనే, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నది ఆయనే. కేవలం ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే మనం ఈ లోకంలో దేనిని కలిగి ఉన్నా కేవలం దేవుని కృప, ఆయన దయ, ఆయన దీవెనలు బట్టి అని మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. అయితే ఇంకా మనము కొరింథీ చూద్దాం. 2 కొరింథీ 5:17 చూద్దాం. 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు అంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నందుకు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు రక్షణ పొందుకోవడం ద్వారా మనం ఎలా అవుతామంట? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అంటున్నాడు.
పాత జీవితాన్ని అంతటినీ ఆయన తుడిచిపెట్టేస్తాడు. అందుకే నువ్వు దేవుని దగ్గరికి రానంతకాలం ఎంత పాపములో ఉన్నా దేవుడు క్షమిస్తాడు. నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. నూతన ఆత్మనిస్తాడు, నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తినిస్తాడు, నూతన తలంపులనిస్తాడు, నూతన ఆలోచనలనిస్తాడు. నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకు, నేను కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కాబట్టి మనము నేను ఇలాంటి ఘోరపాపంలో ఉన్నాను కదా, ఒకప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడా, లేదా ఇప్పుడు ఇంకా పాపంలో ఉన్నాను దేవుడు నన్ను క్షమిస్తాడా అని మనం సందేహించి దేవునికి ఇంకా దూరం అయిపోయేవారుగా ఉండొద్దు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించగల శక్తిమంతుడు. నూతన సృష్టిగా మార్చి మన గత జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకునే విధముగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నూతన అభిషేకాన్ని ఇస్తాడు, నూతన తలంపుల్ని ఇస్తాడు. కాబట్టి మన పాపాలని మనము జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు, దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు? మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అపవాది ఏం చేస్తాడు? నువ్వు ఇంత ఘోరపాపివి కదా, నిన్ను దేవుడు క్షమిస్తాడా? నిన్ను క్షమించడు. నువ్వు పాపివి కదా, నీకు ఈ భూలోకంలో బ్రతికే అర్హత లేదు, నువ్వు చచ్చిపో అన్నాడు. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుని దయ వల్ల మనం రక్షింపబడ్డాము, ఆయన కృప వలన మనము జీవిస్తున్నాము, ఆయన కృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు అని మనము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇంత ఘోర పాపినైన నన్ను నిత్య నరకాగ్నికి, ఈ లోకంలో పాపం అనగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అవ్వ ఆదాము ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వాళ్ళలోకి పాపం వచ్చింది. వాళ్ళకి మనం పుట్టాం కాబట్టి మనలో కూడా పాపము ప్రవేశించింది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి అంటే పాపములో ఉంటేనే పాపం అని కాదు, మనిషి భూలోకంలో జన్మించాడంటేనే పాపి. కాబట్టి ప్రతి ఒక్కరి పాపములను దేవుడు క్షమించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే గ్రహించుకుని ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు? పాతవి గతించనివిగో క్రొత్తవాయను. క్రీస్తును కలిగి ఉన్నారంటే వాళ్ళు ఎలాగంట? నూతన సృష్టి అంటున్నాడు. మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి నూతన తలంపులు కలిగి మనం జీవించాలి. సమస్తమును దేవుని వలనవైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. సమాధానపరిచేటటువంటి పరిచర్య అంటే యేసుక్రీస్తు సువార్త అనేది సమాధాన పరిచర్య. యేసుక్రీస్తు సువార్త అల్లరికి కర్త కాదాయన. అందుకే దేవుని బిడ్డల్ని ఎంత అవమానపరిచినా మనము తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పేవారిగా ఉండకూడదు. దేవుని ప్రేమను చూపించి దేవుని మార్గంలో నడిపించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు? అపవాది తలంపులతో ఉన్నారు. వాళ్ళు ఇతరులను విమర్శించేటటువంటి మనసు, అబద్ధం చెప్పే మనసు, ఇవన్నీ కూడా అపవాది నుంచి వచ్చేవి. కాబట్టి అందుకే యేసయ్య సిలువలో ఏమంటారు? ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే ఆయనకు తెలుసు వీళ్ళంతా అపవాది బంధకాలతో బంధింపబడి ఉన్నారు. నేను సిలువకు అప్పగింపబడాలంటే కొందరు సిలువ వేయాలి కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి? అపవాదికి అప్పగింపబడాలి. అపవాదికి అప్పగించి దేవుడు వాళ్ళ ద్వారా సిలువ వేయించుకున్నాడు. యోబుకి ఎవరు అప్పగిస్తారు? దేవుని బిడ్డలను ముట్టడానికి సాతానికి అర్హత లేదు. కాబట్టి దేవుని బిడ్డలు ముట్టాలంటే అపవాది దేవుని సలహా తీసుకోవాలి. కాబట్టి వారు దేవుని బిడ్డలు కాకపోయినప్పటికి కూడా అపవాదికి అప్పగించాడు. స్వతహాగా వాళ్ళు పాపంలోనే పుట్టారు కాబట్టి వాళ్ళు అపవాది సంబంధులే కాబట్టి వాళ్ళు అపవాది తలంపులు కలిగి యేసయ్యను విమర్శించి సిలువేశారు. అయినా ఏం చేశాడు? వారి యొక్క గత పాపాన్ని అంతటినీ క్షమించలేదు. వాళ్ళు పుట్టి పెరిగి ఉన్నటువంటి జీవించిన జీవితం అంతట్లో ఉన్నటువంటి పాపాన్ని క్షమించలేదు. ఆయన సిలువ వేయుట కొరకు చేసినటువంటి పాపాలను క్షమించు. ఎందుకంటే ఆయన వెయ్యబడాలి కాబట్టి వాళ్ళని వాడుకున్నాడు కాబట్టి ఆ పాపాన్ని క్షమించు అని తండ్రికి మొరపెట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళు స్వతహాగా పాపపు తలంపుల్లోనే ఉన్నారు.
ఎందుకు? పాపములో పుట్టాం కాబట్టి, ప్రతి మానవుడు పాపి కాబట్టి ఆ పాపము నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు కాబట్టి మనము రక్షింపబడ్డాము. అంతేకాని మన స్వశక్తి, మన స్వనీతి, మనల్ని బట్టి మనము హెచ్చించుకునేవారుగా ఉండకూడదు. దేవుని చిత్తము, ఆయన ప్రణాళికను బట్టి, ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మనము జీవిస్తున్నామని గ్రహించుకోవాలి ప్రతి మానవుడు కూడా. అయితే రోమపత్రిక చూద్దాము. రోమా 5:15 చూద్దాం. రోమా 5:15లో ఏముందంటే, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల, అంటే ఒకని అపరాధము అంటే ఆదాము అవ్వమ్మ చేసింది, ఒకని ఆ పాపము అన్నాడు. అంటే వారిద్దరూ కలిపి తీసుకున్నారు కాబట్టి, అవ్వ ఆదాము కలిపి వాళ్ళు తిన్నారు కాబట్టి ఒకరు చేసిన అపరాధం అంటే ఆదాము. మనం ఆ స్త్రీని ఎప్పుడు కూడా లెక్కలో పెట్టాడు దేవుడు. ఎప్పుడు కూడా తండ్రి పేర్లే ఉంటాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఉంటుంది. అబ్రహాము ఇస్సాకుని కలిగిన, ఇస్సాకు యాకోబుని కలిగిన అని ఉంటుంది. అబ్రహాము భార్య సారయికి ఇద్దరికి పుట్టారు అని ఉండదు. అంటే పురుషుణ్ణి దేవుడితో పోల్చాడు కాబట్టి పురుషుని పేరే దేవుడు హెచ్చించాడు. అందుకు కాబట్టి అవ్వ తప్పు చేసినప్పుడు కూడా ఆదాము ఆ భార్య మాట విన్నాడు కాబట్టి ఆదాము చేశాడని ఇక్కడ ఒకరు అనగా ఆదాము పేరు రాయబడింది. ఆదాము చేసిన అపరాధాన్ని బట్టి ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 15వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అపరాధము కలిగినట్టు అంటే పాపం కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల, అంటే ఆదాము చేసినటువంటి పాపం వల్ల అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అంటే యేసుక్రీస్తు అనేటటువంటి ఒకరి ద్వారా మనము రక్షింపబడ్డాం. ఆదాము మన తండ్రి అయినటువంటి ఆదాము ద్వారా మనం పుట్టాం కాబట్టి అపరాధం వచ్చింది. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షింపబడ్డాము. ఆయన కృపను బట్టి మనము క్షమించబడ్డాము, ఆయన రాజ్యానికి వారసులం అయ్యామంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన మరీ ఎక్కువగా అనేకులు చనిపోయారు, ఇంకా అంతకన్నా ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమనగా ఉచితముగా వచ్చేది. యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన రక్తము దానం చేయడం ద్వారా, ఉచితముగా దానం చేయడం ద్వారా అనేకులకు విస్తరించిందంట. ఏమి విస్తరించింది? కృపచేత మనకి ఆ యొక్క ఆయన కృపను బట్టి మనము అనేకులకు దానముగా రక్షణ అనేది మనకి దానముగా ఉచితముగా ఇవ్వబడింది. ఏంటి? నిత్యరాజ్యము, రక్షణ పొందుకోవడం ద్వారా మనకి ఏం పొందుకుంటాం? నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. అది ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా దానం చేయడం ద్వారా, ఆయన దానము మనకి ఉచితముగా ఇవ్వడం ద్వారా మనం పొందుకున్నాం. కానీ మనం గొప్పవారమని కాదు. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు నిత్యరాజ్యానికి వారసులని మనం తెలుసుకోవాలి. ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డామని తెలుసుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకునేవారుగా ఉండకుండా మనకు మనంగా ఆ రక్షణను కానీ ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కానీ మనం పొందుకోలేమని గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు నందు ఉండడం ద్వారా పాతవి గతించి క్రొత్త జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడని, ఆ యొక్క ఆదాము అనేటటువంటి మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము ద్వారా మనకు ఆయన అపరాధం ద్వారా మనకి ఎలాగైతే పాపం మనలోకి వచ్చిందో, యేసుక్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి దానముగా రక్షణ అనుగ్రహింపబడింది అని మనం గ్రహించుకోవాలి. దానం అనగా ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన మార్గంలో మనము నడవడమే కాకుండా మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించి, దేవుని ప్రేమను నేర్పించి దేవుని రాజ్యానికి వారసులు చేయాలి. అంతేకాని ఈ లోకంలో మనము
ఎక్కువ చదువు చదివించాలి, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చేవారిగా ఉండాలి. దాని కొరకే మనం ప్రయాసపడుతూ దేవుని ప్రేమను మనము తెలుసుకోకుండా పిల్లలకి తెలియకుండా మనం పెంచినట్లయితే ఈ లోకంలో మనం జీవించడం వ్యర్థం, ఈ లోకంలోనికి మనకు రావడం వ్యర్థం. మనలో ప్రాణం ఉండగానే, మనం ఈ భూలోకంలో జీవించి ఉండగానే మనం ఎందుకు పుట్టాము, ఎందుకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, మనల్ని ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడు అని ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషుడు తెలుసుకోవాలి. తెలుసుకుని పిల్లల్ని దేవుని ప్రేమలో, దేవుని మార్గంలో పెంచే తల్లిదండ్రులుగా ఉండాలి. కానీ ఈ లోక ధనము శాశ్వతం అనుకుంటూ, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు శాశ్వతం అనుకుంటూ ఈ లోకం కొరకే మనం జీవించినట్లయితే మన జీవితము వ్యర్థం, మనం ఈ భూలోకంలో బ్రతకడం వ్యర్థం అని ప్రతి మానవుడు గ్రహించుకోవాలి. దీనికి డబ్బు ఖర్చు అవసరం లేదు. మనకు మనముగా ఏ దాన ధర్మాలు చేసి కూడా మనం సంపాదించుకోలేము. కేవలం ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి మనం మాత్రమే మనము ఈ రక్షణ పొందుకున్నామని, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చబడ్డామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడతాము. కాబట్టి మన పాత జీవితాన్ని అన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ప్రతి పాపిని క్షమించి విడిపించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి అంటే నాలో ఏ పాపం లేదు, నాకు అవసరం లేదు అని అనుకోవడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము దేవుని మాటకి విధేయత చూపించకపోవడం వల్ల, ఏ తండ్రి తినొద్దన్న పండు తినడం ద్వారా అపరాధము వల్ల వచ్చినటువంటి ఆ యొక్క మరణం, పాప మరణం నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. మీరు మళ్ళీ చదివి ధ్యానించి దేవుని ప్రేమను గ్రహించి కేవలం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మాత్రం మనకిచ్చాడు రక్షణ అని గ్రహించుకోవాలి. కానీ అది మన గొప్పతనం, మనము సంపాదించుకున్నాం, కేవలం మనం నీతివంతులు అసలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన కృపను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మనం గొప్పవారు, మనకు మనం హెచ్చించుకునేవారిగా ఉండొద్దు. మన తల్లిదండ్రులు మన పిల్లల్ని ఒక 3, 4 పిల్లల్ని కంటారు, 2 పిల్లల్ని కంటారు. ఒకరికి రక్షణ ఇస్తాడు, ఒకరికి రక్షణ ఇవ్వడు. అంటే ఆ రక్షణ ఇచ్చిన వారు మంచివారు, రక్షణ ఇవ్వని వారు చెడ్డవారని కాదు. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన మనకు ఒక పని ఇచ్చాడు. మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ మన సహోదరులకు, మన స్నేహితులకు, మన పిల్లలకి మనం పంచుతున్నామా, లేదా మనతోనే అంతరించిపోతుందా? అలా అయితే వ్యర్థం కదా. దేవుని ప్రేమను చూపించలేకపోతే, దేవుని సువార్తను ప్రకటించలేకపోతే, నువ్వు రక్షింపబడి నీకు నువ్వే సరిపెట్టుకుంటే నువ్వు స్వార్థపరురాలు అవుతావు. అందుకే దేవుడు స్వార్థపరులలో ఇష్టం లేదు. దేవుని ప్రేమను చూపించేవారు కావాలి. యేసయ్య స్వార్థపరుడైతే ఆయన ఈ లోకానికి రాడు కదా. తండ్రి మాటకు విధేయత చూపించాడు, తండ్రి చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు యేసయ్య ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం ముందు ఆయన ఉండి మనల్ని కూడా ఆ ప్లేస్లోనికి చేర్చాడు. కాబట్టి మనము యేసయ్య ఎలాగైతే తండ్రి మాటకు విధేయత చూపించి మనందరి పాపాల నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చి దీనుడుగా, దరిద్రుడుగా ఆయన దయ, ఆయన కృపను బట్టి మనం రక్షించుకున్నాడు. ఉచితముగా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆయన రక్తంలో మనం కడగబడ్డాము. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడ్డామని ప్రతి వ్యక్తి కూడా గ్రహించుకోవాలి. ఆయన రాజ్యానికి వారసులుగా మనలో ప్రాణం ఉండగానే మనం చేర్చబడాలి. మన శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకి ఎప్పుడు మరణం లేదు. ఆత్మ ఎప్పుడు కూడా యుగయుగాలు, తరతరాలు జీవిస్తూనే ఉంటుంది. మా పాప మరణము అనగా నిత్య నరకాగ్ని. ఆత్మీయ మనము పునర్జన్మ, క్రొత్త జన్మ, నూతన జన్మ, లేదా మనకి నూతన జన్మ, నూతన ఆధ్యాత్మిక జన్మ అనేది దేవుడిచ్చింది. మనముగా సంపాదించుకోలేము. గర్భంలో పిల్లలు తెలియకుండా దేవుడు ఎలా పెంచుతున్నాడో, అవయవాలను ఎలా నిర్మిస్తున్నాడో, అలాగే మనకి కూడా నూతన జన్మనిచ్చి
నూతన ఆత్మతో మనల్ని నింపి ఆయన పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. కాబట్టి మనకి మనముగా అనేది ఆధ్యాత్మిక నూతన జన్మను మనం పొందుకోలేము. ఆయన రాజ్యానికి మనం వెళ్ళలేము. వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం ఉండగానే, మనలో ప్రాణం ఉండగానే యేసయ్యందు విశ్వాసం ఉంచి మనము మారు మనసు రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కానీ ఈ లోకంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మనం నీతి కార్యాలు చేద్దాం, దాన ధర్మాలు చేస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము అనుకోవడం అనేది అది అబద్ధం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు యేసయ్య పేరు అంటే ఒక మతము, అది క్రైస్తవుల మతము లేదా ఒక తక్కువ కులస్తులటువంటి దేవుడు అని నీకు అనిపిస్తుందా? అయితే నువ్వు పేరు పెట్టకుండా సర్వ సృష్టికర్తమైన తండ్రి, నన్ను పుట్టించిన దేవా, నువ్వెవరివి? నాతో మాట్లాడు, నన్ను దర్శించు. ఈ యేసయ్య మతం అంటే నేను ఒక చివరి జాతి వారి మతం అనుకుంటున్నాను, నేను వాళ్ళని అసహించుకుంటున్నాను అని నువ్వు దేవునితో మాట్లాడు. దేవుడు ఒక్కడే, 100 మంది దేవుళ్ళు లేరు. నువ్వు ఒక్కొక్క పేరు పెట్టుకుని ఒక్కొక్క దేవుణ్ణి పూజించినంత మాత్రాన అందరూ వచ్చి నిన్ను రక్షించలేరు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు? సర్వ సృష్టిని నిర్మించినటువంటి తండ్రి, నిన్ను పుట్టించినటువంటి తండ్రి ఎవరు నువ్వు తెలుసుకో. అప్పుడు నీతో మాట్లాడతాడు. నీతో ఎవరు మాట్లాడతారో వాళ్ళే నీ దేవుడని తెలుసుకో. అప్పుడే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడే నువ్వు రక్షణ పొందుకుంటావు. అప్పుడే నిత్య రాజ్యానికి వారసుడిగా చేర్చబడతావు. పరలోకం ఒకటే, నరకం ఒక్కటే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ నిజ దేవుడు ఎవరు అని నువ్వు ఈ దినమే తెలుసుకొని నువ్వు రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వాసం ఉంచడం ద్వారానే మనము దేవునికి ఇష్టలు అవుతాం తప్ప నువ్వు దాన ధర్మాలు చేసి, నువ్వు మంచి కార్యాలు చేసి దేవుడు ఎవరో గ్రహించుకునే స్థితిలో నువ్వు అంధకారంలో ఉన్న ఎడల నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు. కాబట్టి నువ్వు నిజ దేవుడు ఎవరని ఈ దినం తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడు, ప్రార్థించు, దేవుడిని అడుగు, మోకరించి నన్ను పుట్టించిన తండ్రి నువ్వెవరివి? నాతో మాట్లాడు, నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి అని నువ్వు అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు రక్షణ ఇస్తాడు, దేవుని రాజ్యంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి మనకు మనంగా మనం పొందుకోలేము, దేవుడిని అడిగి పొందుకోవాలి. దేవుడు మనకు అప్పుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము నూతన ఆధ్యాత్మిక జన్మను మనం పొందుకొని ఆయనతో పాటు మనం ఉంటాం. ఆయన అనగా దేవుడు, పరమ తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు. దేవునితో పాటు మనం ఉంటామని నమ్మి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి నిజ దేవుడిని ఈరోజే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని రాజ్యంలో మనం అందరం ఉందాం. ఆయన ఏ ఒక్కరు నశించుకోవడం ఆయన ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. అందరూ రక్షింపబడాలి అనేది ఆయన చిత్తం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. సర్వలోకమునకు ఆయన లోకమును ప్రేమించుచున్నాను అంటాడు. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉంటారంటాడు. అద్వితీయ కుమారుడు అనగా ఏకైక కుమారుడు అనగా యేసయ్య లోకాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒక్కరిని ఇద్దరిని కాదు, ఆయన సర్వలోకమును ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు రావాలి. నువ్వు వస్తే ఆయన నిన్ను కాదనడు. ఎవరిని కాదనే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన అద్వితీయ కుమారుడుగా విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యాన్ని పొందుకుంటారని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంటే చదవండి, లేకపోతే కొనుక్కోండి. మనం ఈ లోకంలో ఆహారం కోసం, ఏదో బ్రతకడం కోసం ఇల్లులు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ ఇదే మనకి శాశ్వతం కాదు. దేవుడు ఏమన్నాడు? ఈ లోకాన్ని మీరు పరిపాలించండి, ఈ లోకంలో మీరు భూమిని నింపండి, మీరు ఈ సృష్టిని పరిపాలించండి, ఈ సృష్టిలో సమస్తం మీకు ఇచ్చేసానన్నాడు. మనకి ఇచ్చేశాడు ఈ లోకాన్ని మనకి ఇచ్చేశాడు. కానీ ఇదే శాశ్వతం అయితే కాదు. మనము
ఈ శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని మనం విడిచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అని మనలో ప్రాణం ఉండగానే మనం గ్రహించుకుని మనము ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని రాజ్యంలో ఉంటాం అని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ దిన మన వాక్యాంశము, నూతన ఆధ్యాత్మిక జన్మ ఎవరికి వారు సంపాదించుకునేది కాదు, దేవుడిచ్చేదే. కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయను బట్టే మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే, ఇంకా మనలో ప్రాణం ఉందంటే కేవలం ఆయన కృప. కాబట్టి ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించాలి. మనకిచ్చిన పిల్లలను బట్టి, మనకిచ్చిన వాహనాలు బట్టి, మనకిచ్చిన గృహాలను బట్టి, మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి. మెయిన్ ఈ రక్షణ లేకపోతే ఈ లోకంలో జీవించడం వ్యర్థం, మనం పుట్టడం కూడా వ్యర్థం. కాబట్టి మనకిచ్చిన రక్షణ బట్టి మనము యేసయ్యను బట్టి అతిశయించువారుగా, రక్షణ బట్టి అతిశయించువారుగా, ఆయన ఏ సమయంలో వచ్చినప్పటికీ యేసయ్య త్వరలో రానే ఉన్నాడు, మనం ఎత్తబడాలనేటటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఈ లోకంలో జీవించినంతకాలం కూడా నిరీక్షణ కలిగి జీవించాలి. మనం మరణిస్తే ఈ శరీరం మనం విడిచిపెడితే దేవుని రాజ్యంలో ఉంటాము అనేటటువంటి నిరీక్షణ ప్రతి మానవుడికి కలిగి ఉండాలి. ఏదైనా మనం వాక్యాన్ని ముగించుకునే ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే కేవలం నీ దయ అయ్యా, నీ కృపను బట్టి మేము జీవిస్తున్నాం తండ్రి. ఈ లోకానికి మమ్మల్ని పంపించిన దేవా, ఈ లోకంలో తండ్రి మా పట్ల నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో బయలుపరచండి, ప్రతి మానవుడికి బయలుపరచండి. అయ్యా, మీరు త్వరలో రానే ఉన్నావు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. నువ్వు సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి. అయ్యా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యని లోకానికి పంపించి మాకు రక్షణ ఇచ్చి నిత్య రాజ్యానికి మార్గాన్ని మాకు బయలుపరిచావు. అయ్యానికి స్తోత్రాలు. యేసే మార్గము, సత్యము, జీవమని మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఆయన కృపను బట్టి, దయను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, మేము పొందుకున్నటువంటి ఈ ధన్యకరమైన జీవితం ప్రతి ఒక్కరూ పొందుకుని రాజ్య వారసులుగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి మన నేత్రాలు ఇప్పుడే వెలిగించండి ప్రభా. అంధకారంలో చీకట్లో బంధింపబడిన ప్రతి ఒక్కరు విడుదల పొందుకుందరుగాక. అయ్యా ప్రభా, నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె నూరంతలుగా ఫలించి నేను ఇచ్చే రాజ్య వారసులుగా తండ్రి మేము, మా పిల్లలు, మా తరతరాలు కాకుండా ప్రపంచం అంతా కూడా చేర్చబడాలని, మేము పడినటువంటి ప్రయాస వ్యర్థం కాకుండానట్లు అయ్యా ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందుకుల్లాగన నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేర్చబడదురుగాక. అట్టి ధన్యత, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు నాకు, మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, పిల్లల తరతరాలకు, సార్వత్రిక ప్రతి సంఘముకు, దేశముకు, పట్టణాలకు దయచేయమని మా ప్రభు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విని మీరు బలపడి మీ సహోదరులకి, మీ స్నేహితులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి నిత్య నరకాగ్ని నుంచి తప్పించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, సంఘాలతోనూ, మనతోనూ, మన పిల్లలతోనూ, మన కుటుంబాలతోనూ, ప్రపంచంలోని ప్రతి మానవులతో నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.